హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చూపించబోయే కూర వచ్చేసి శామగడ్డ పులుసు అండి. శామగడ్డలను అయితే శుభ్రంగా 4-5 సార్లు మట్టి లేకుండా కడుక్కొని కుక్కర్లోనైతే 2 విజిల్స్ ఇచ్చి ఉడికించుకున్నాను. పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పై బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మనకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. నాది క్లిప్ అనేది మిస్ అయ్యింది, మీరైతే వేసుకోండి. దానిలోనే పసుపు, మీ కారానికి తగినట్టుగా కారం, తినేట్టుగా ఉండే కారం వేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, పులుసు వేస్తున్నాం కదా, 2 స్పూన్ల సాల్ట్ బాగానే పడుతుంది. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత చింతపండును బాగా నలుపుకొని రసం తీసుకొని దాంట్లోనైతే వేసేసేయండి. చూస్తున్నారు కదండి, అలా ఉల్లిపాయలలో వేసేసేయండి. వేసిన తర్వాత మరొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న శామగడ్డలను వేసుకొని ఉడికించుకోవాలి. 1 నుంచి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. పులుసు అనేది కొంచెం చిక్కపడాలి. మూత తీసి చూస్తే కొంచెం చిక్కగా అయింది కదా పులుసు. ఆ తర్వాతనైతే మనం 2 స్పూన్ల ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా కలుపుకోవాలన్నమాట. ఈ కూర చాలా బాగుంటుంది. ఎవరికైనా నోటికి నచ్చుతుంది అన్నమాట. పుల్ల పుల్లగా దాంట్లో గడ్డలు అనేటివి, సామగడ్డలు అనేటివి పులుపులో నాని చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ చివరకు మనం దించేటప్పుడు మాత్రం కొంచెం కసూరి మేతి నలిపి వేసుకోండి. అదైతే మనకు మంచి వాసన అనేది వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, అలా వేసుకొని స్టవ్ దించేసుకోవడమేనండి. దించేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత మనం తింటే బాగుంటుంది. వెంటనే తినకూడదు, ఏ కూర అయినా కూడా ఒక 5 నిమిషాల తర్వాత మనం వడ్డించుకుంటే బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.